2025లో ప్రపంచంలోనే టాప్ 10 స్టార్టప్ నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏ. స్టార్టప్ బ్లింక్ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2025 ప్రకారం ఆవిష్కరణ, ప్రతిభ మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి నగరాల మధ్య పోటీ గతంలో కంటే తీవ్రంగా ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ మరియు లండన్ అగ్ర ప్రపంచ స్టార్టప్ నగరాలుగా ఉన్నాయి. అయితే ఆసియా పసిఫిక్ నగరాలు, ముఖ్యంగా భారతదేశం మరియు చైనాలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భారతదేశంలోని బెంగళూరు టాప్ 10 జాబితాలో నిలిచింది. భారతదేశం ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ యొక్క అధ్యక్ష పదవిని దక్కించుకుంది? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, IIAS. 2025-28 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అధ్యక్ష పదవిని భారతదేశం దక్కించుకుంది. దీనితో సంస్థ 100 సంవత్సరాల చరిత్రలో ఈ స్థానాన్ని గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ IIAS అనేది ప్రపంచవ్యాప్త లాభాపేక్ష లేని సంస్థ. ఇది 31 సభ్య దేశాలు, 20 జాతీయ విభాగాలు మరియు 15 విద్యా పరిశోధన కేంద్రాల సమైక్య. ఇవి ప్రజా పరిపాలనపై శాస్త్రీయ పరిశోధన కోసం సంయుక్తంగా సహకరిస్తాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యొక్క 80వ సెషన్కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? అన్నలెనా బేర్బాక్, జర్మనీ. జూన్ 2, 2025న మాజీ జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాకు 80వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె పశ్చిమ యూరోపియన్ సమూహం నుండి ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళ మరియు UNGAకి నాయకత్వం వహించిన మొత్తం 5వ మహిళ. ప్రపంచం బహుళ సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో 44 ఏళ్ల బేర్బాకు బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఇటీవల USA SPF గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2025 ఎవరికి లభించింది? కుమార్ మంగళం బిర్లా. కుమార్ మంగళం బిర్లాకు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు లభించింది. వాషింగ్టన్ DCలో జరిగిన 8వ వార్షిక లీడర్షిప్ సమ్మిట్లో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ అయినటువంటి కుమార్ మంగళం బిర్లాకు US ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం గ్లోబల్ లీడర్షిప్ అవార్డును ప్రదానం చేసింది. US ఇండియా ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన యొక్క నాయకత్వం మరియు నిబద్ధతకు గుర్తింపు పొందిన శ్రీ బిర్లాకు అరవింద్ కృష్ణ మరియు తోషియాకి హిగాసిహరాతో పాటు ఈ అవార్డు లభించింది. భారతదేశంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఎన్ని సంవత్సరాల ప్రణాళికను ప్రకటించింది? 5 సంవత్సరాల ప్రణాళికను. దేశం అంతటా పట్టణ మౌలిక సదుపాయాల పరివర్తనను వేగవంతం చేయడానికి రాబోయే 5 సంవత్సరాల్లో ఆసియా అభివృద్ధి బ్యాంకు $10 బిలియన్ ఇనిషియేటివ్ను ప్రకటించింది. మెట్రో రైలు విస్తరణలు, ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థలు మరియు నగరాల్లో ప్రధాన మౌలిక సదుపాయాల నవీకరణ వంటి భారతదేశ పట్టణ దృశ్యాన్ని మార్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు రాబోయే 5 సంవత్సరాల్లో $10 బిలియన్ ఇనిషియేటివ్ను ప్రకటించింది. IPL 2025లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సూర్యకుమార్ యాదవ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ను గెలుచుకోవడంతో ముగిసినటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ అద్భుతమైన బ్యాటర్ మరియు ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన IPL 2025 ఫైనల్లో RCB పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి కొత్త IPL ఛాంపియన్గా నిలిచింది. 2025 జూన్ 15 నుండి 17 వరకు 51వ G7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతున్నది? కెనడా.
2025 జూన్ 15 నుండి 17 వరకు 51వ G7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతున్నది? కెనడా. G7 సమ్మిట్ 2025 జూన్ 15 నుంచి 17 వరకు ఆల్బెర్టాలోని కననాస్కిలో జరుగుతుంది. కెనడాతో కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తల కారణంగా భారతదేశం పాల్గొనటం లేదు. ఈ సమ్మిట్ ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, వాతావరణ చర్య, డిజిటల్ టెక్నాలజీ పరివర్తన మరియు శాంతి, అదేవిధంగా ప్రపంచ భద్రత వంటి కీలక అంశాలను చర్చిస్తున్నది. ఈ G7 గ్రూపులో 7 దేశాలు కలవు. అవి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వరాన్లు ఏ రాష్ట్రంలో కనిపించేటటువంటి సాంప్రదాయ పవిత్ర తోటలు? రాజస్థాన్. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రాజస్థాన్ పవిత్రమైన ఓరాన్ భూములను అడవులుగా వర్గీకరించడం ప్రారంభించింది. రాజస్థాన్లోని ఓరాన్లు కమ్యూనిటీ నిర్వహణలో ఉన్న పవిత్ర తోటలు. ఇవి స్థానిక దేవతలు మరియు సంప్రదాయాలతో ముడిపడి ఉన్నాయి. అవి మేత, అటవీ ఉత్పత్తుల సేకరణ, గ్రామీణ జీవనోపాధి మరియు పశువులకు సహాయపడతాయి. రాజస్థాన్ రాష్ట్ర పక్షి మరియు తీవ్రంగా అంతరించిపోతున్న జాతి అయినటువంటి గ్రేటర్ ఇండియన్ బస్టర్డ్కి ఈ ఓరాన్లు ఆవాసాలు. డిసెంబర్ 18, 2024న సుప్రీంకోర్టు ఓరాన్లను అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం అడవులుగా ప్రకటించింది. కాస్పియన్ గుల్ అనే అరుదైన వలస పక్షి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? కేరళ. కాస్పియన్ గుల్ అనే అరుదైన వలస పక్షి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? కేరళ. కాస్పియన్ గుల్ అనే అరుదైన వలస పక్షిని ఇటీవల కేరళలో మొదటిసారిగా కోజికోడ్కు చెందిన పక్షి శాస్త్రవేత్త చూశాడు. ఇది ఒక మోనోటైపిక్ పెద్ద తెల్లటి తలగల గుల్ మరియు భారతదేశంలో కనిపించే అరుదైన గుల్లులో ఇదొకటి. ఇది సాధారణంగా మధ్య ఆసియాలోని గడ్డి మరియు పాక్షిక ఎడారి ప్రాంతాల్లో సరస్సులు, నదులు మరియు జలాశయాల వంటి నీటి వనరుల దగ్గర చదునైన లోతట్టు భూమిపై గూళ్ళు కట్టుకుంటుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN ప్రకారం దాని పరిరక్షణ స్థితి వచ్చి తక్కువ ఆందోళనకరంగా ఉంది. ఇటీవల వార్తలో కనిపించిన రాయగఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఇటీవల భారత పురావస్తు సర్వే సంస్థ మరియు రాయగఢ్ అభివృద్ధి అథారిటీ సంయుక్తంగా జరిపిన తవ్వకంలో ఛత్రపతి శివాజీ మహారాజు రాజధాని అయినటువంటి రాయగఢ్ కోట వద్ద అరుదైన యంత్రరాజు లేదా ఆస్ట్రోలేబు బయటపడింది. రాయగఢ్ కోట మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో పశ్చిమ కనుమలు అని కూడా పిలువబడే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. అమరాబాదు టైగర్ రిజర్వ్ దక్షిణ తెలంగాణలోని నాగర్ కర్నూల్ మరియు నల్గొండ జిల్లాలో ఉంది. ఇది తూర్పు కనుమల్లోని నల్లమల అడవిలో భాగం. ఇది కోర్ ఏరియా ప్రకారం భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్. 2014లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విడిపోయే ముందు ఇది నాగార్జున సాగర్, శ్రీశైలం సాగర్ రిజర్వ్లో భాగంగా ఉండేది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ భారతదేశ ఫైనాన్షియల్ ఇయర్ 2026 GDP వృద్ధిని ఎంతగా సవరించింది? 6.3%. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తులు మరియు అధిక USA సుంకాల నుండి వచ్చే నష్టాలను పేర్కొంటూ భారతదేశ ఫైనాన్షియల్ ఇయర్ 2026 GDP వృద్ధి అంచనాను 6.3%కి సవరించింది. ఈ OECD భారతదేశం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2026 వృద్ధి అంచనాను 6.4% నుండి 6.3%కి మరియు ఫైనాన్షియల్ ఇయర్ 2027ని 6.4%కి తగ్గించింది. భారత జన్ సమ్మిట్లో
భారత జన్ మల్టీమోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారత జన్ మల్టీమోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను భారత జన్ సమ్మిట్లో ప్రారంభించారు. భారత జన్ అనేది భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మల్టీమోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. నల్ సరోవర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. గుజరాత్లోని నల్ సరోవర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సబైన్స్ గల్ అనే అరుదైన ఆర్కిటిక్ సముద్ర పక్షిని ఇటీవల గుర్తించారు. 2013 నుండి కేరళలో ఇది భారతదేశంలో మొదటిసారి కనిపించింది. ఈ నల్ సరోవర్ పక్షుల అభయారణ్యం గుజరాత్లో ఉంది. దీనిని 1969లో అభయారణ్యంగా ప్రకటించారు మరియు 2012లో రామ్సర్ కన్వెన్షన్ కింద రామ్సర్ సైట్గా మార్చారు. ఇటీవల వార్తల్లో కనిపించిన దిబాంగ్ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం. దిబాంగ్ నది వరదల కారణంగా అరుణాచల్ ప్రదేశ్లోని ఒక నదీ ద్వీపంలో చిక్కుకున్న అస్సాంకు చెందిన 14 మందిని భారతదేశ వైమానిక దళం ఇటీవల రక్షించింది. దిబాంగ్ నది ఈశాన్య భారతదేశంలోని బ్రహ్మపుత్ర నదికి ప్రధాన ఉపనది. ఇది అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం గుండా ప్రవహిస్తుంది. ఈ నది ఎగువ దిబాంగ్ లోయ జిల్లాల్లోని ఇండో చైనా సరిహద్దులోని కియా పాస్ సమీపంలో ఉద్భవించింది. నది యొక్క ప్రధాన ఉపనదుల్లో డ్రీ, మాతున్, టాలోన్, ఎమే, అహి, యమ్రా మరియు ఆవా ఉన్నాయి. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం అనగా IATA 81వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆతిథ్య దేశం ఏది? భారతదేశం. ఇటీవల భారత ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన అంతర్జాతీయ వాయు రవాణా సంఘం యొక్క 81వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, నమ్మకమైన మరియు ఆర్థిక విమాన సేవలకు మద్దతు ఇవ్వడానికి IATA 1945 ఏప్రిల్ 19న క్యూబాలోని హవానాలో స్థాపించబడింది.